నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తా కాడ అంగిప్పుకొని అర్ధనగ్న ప్రదర్శన చేస్తుండు చూడు. అన్న పేరు నడింపల్లి శేఖర్ అట. ఆర్మీల పారా కమాండోగా కొలువు చేసి రిటైర్ అయిందట. కడుపు చంపుకొని పోగేసిన జీతం పైసలు, రిటైర్మెంట్ బెనిఫిట్ పైసలు అన్ని పోగేసుకొని వచ్చి 2 కోట్లు ఖర్చు పెట్టి మనబడి ప్రోగ్రాం కింద బడికి అదనపు గదులు, సీసీ రోడ్లు కింద కాంట్రాక్ట్ తీసుకొని కట్టించినట. కానీ పనులు పూర్తి చేపించి 3 ఏళ్లు దాటొస్తున్నా ఇప్పటికి కూడా ఏకాన బిల్లు మంజూరు కాలేదట. ఏం చేయాలి చెప్పు? ఇల్లు కట్టలేక వస్తున్నాయి. ఎన్ని స్కూళ్ళు కట్టినా, ఎన్ని హాస్పిటల్, ఎన్ని రోడ్లు, ఎన్ని కంపౌండ్ వాళ్ళు అన్ని కట్టి నయా పైసా బిల్లా వస్తలేదు. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు ఖర్చుకొస్తుంది. నా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి నేను? ఇక నా పని తలమ్మి చెప్పులు కొనుక్కున్నట్టే అయింది అని ఉన్న పైసలన్నీ పెట్టి పనులు చేపిస్తే షిప్ప చేతికి వచ్చిందని మస్తు బాధపడుతుండు. నేను మొత్తం నిన్న మునిగి కూర్చున్నా. నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. పిల్లల చేతిలో రూపాయలు లేదు. నేను ఒక సైనికుడిగా రూపాయి కూడబెట్టి తెచ్చి కట్టిన మాజీ సైనికుడిని నేను, పారా కమాండో. పాపం అంతో ఇంతో మిగులుతే అని ఆశపడ్డట్టుండు. కానీ మిగులుడు కాదు, పైసలు సరిపోక పట్టుకొచ్చిన అప్పులకు మిత్తిలు తలుగుతున్నాయట. ఇప్పటికైనా నా పైసలు నాకు మంజూరు చేస్తే సంతోషం అంటుండు. నా బిల్లు నాకు ఇప్పియాలి అంతే. చూడాలి ఈ మాజీ జవాన్కు ఏం న్యాయం చేస్తారో అధికారులు.